ఏమంటున్నాడు? 100 రోజుల్లోనే ఎంత కండలు తిరిగిన పైల్వాన్ అయినా 100 రోజుల్లోనే పిల్లలు పుట్టిస్తాడా? ఒక ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి వచ్చే మాట నేను ఇది మనకు తెలియదా? పిల్లలు 3 నెలలకు పుట్టారని మనకు తెలియదా? ముఖ్యమంత్రి మాట్లాడుతుండు 3 నెలలనే పిల్లలు పుడతారా కండలు తిరిగిన పైల్వాన్ ఉంటే కూడా అని మాట్లాడుతుండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, 3 నెలల పిల్లలు పుట్టారు మాకు కూడా ఎరికే, కానీ 3 నెలలు కాదు మరి 30 నెలల పుట్టకపోతే నిన్నేమనాలరా? ఏమనాలే? 30 నెలలు అయిపోయింది కదా, సగం టైం అయిపోయింది కదా. ఇవాళ రేపు మా పిల్లలు మా బోతులో హుషారున్నారు. పిల్లలు ట్రైలర్ చూడంగానే చెప్తారు సినిమా హిట్టా ఫట్టా. ట్రైలర్ చూసి చెప్తారు సినిమా హిట్టా ఫట్టా. అన్నం ఉడికిందా లేదా తెలుసుకున్నందుకు ఒక చిన్న మెతుకు చాలు మా వాళ్ళకు హుషారు. మరి నీదేమో సినిమా ఇంటర్వెల్ దాకా అయ్యేపాయే, ఒడిచిపోయింది సినిమా, 50% అయిపోయింది. అందరికి అర్థమైపోయింది కాంగ్రెస్ కేల్ ఖతం, దుకాణం బంద్, అందరికి అర్థమైపోయింది. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు క్యాలెండర్ మారుతుందా, ఎప్పుడు మళ్ళీ కేసీఆర్ వస్తాడా, ఇది తెలంగాణలోని ప్రతి బిడ్డ ఇవాళ ఆలోచన చేస్తా ఉన్నది. మీరు ఒక్కటే యాద్ చేసుకోండి, ఇక్కడికి వచ్చిన మా అన్నలు తమ్ముళ్ళు ఒక్కటి గుర్తు తెచ్చుకోండి. కేసీఆర్ ఉన్నప్పుడు ఇటువంటి యూరియా సమస్య ఉండేనా? ఒక్క ఫోన్ చేస్తే మన ఆటో అన్నకో ఆటో తమ్మునికో కళ్ళం కాడికొచ్చి పొలం కాడికొచ్చి బంగారం వలే యూరియా బస్తాలు వేసిపోతున్నాయి. కరెక్టా నేను చెప్పేది కాదా? ఒక్క ఫోన్ ఆటోని ఫోన్ చేస్తే అసొంటిది ఇవాళ ఏంది పరిస్థితి? అదేదో యాప్ తెచ్చిండ్రు. యాప్ ఏం యాప్? అసలు షాపులో ఉంటే కదా యాప్లో ఉండేది, షాపులోనే లేకపోయా యూరియా, యాప్లో ఆడికెళ్ళి వస్తుంది. అది సమస్య. వీళ్ళకి తెలివి లేదు. ఆఖరికి రైతులకు సంచులు సప్లై చేసే తెలివి కూడా లేదు, బార్దానిచ్చే తెలివి లేదు. ఉన్నదా? సుతిలు లేదు, బార్దాని లేదు, సంచులు కూడా లేవు. అయితే మొన్న అనిల్ అన్న ఏం చేసిండంటే, అవి ఏమో సంచులు ఎందుకు దొరుకుతలేవు రాబాయ్ అని చెప్పి ఎంక్వైరీ చేసిండు. సంచులన్నీ ఆడిపోతున్నాయండి, ఎరికేనా? ఏడిపోతున్నాయి? ఢిల్లీకి పోతున్నాయి. నిండా పైసలు నింపి దోసుకున్న సొమ్మంతా ఢిల్లీకి పోతున్నాయి పైసలు. రైతులకి ఈయనకి పైసలు లేవు. రైతు బంధు 3 సార్లు ఎగ్గొట్టిండు ఇప్పటికి సిగ్గులేని రేవంత్ రెడ్డి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఎగ్గొట్టిండు. ఏం చెప్పిండు ఎలక్షన్లకు ముందు ఏం చెప్పిండు? అప్పుడు కేసీఆర్ సార్ అన్నాడు, ఈ కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తే రైతు బంధుకు రామ్ అయిపోతుంది, రైతు బంధు ఉండదు, యాది పెట్టుకోండి, మోసపోతే గోసపడతారు అని చెప్పిండు. అప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఎరికేనా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? కేసీఆర్ అంటున్నాడు మేము అధికారంలోకి వస్తే రైతు బంధు బంద్ అవుతుంది అంటున్నాడు, మేమేమన్నా దివానగాళ్ళమా, మాకేమన్నా దిమాగ్ లేదా, మేమేమన్నా పిచ్చోళ్ళమా అని మాట్లాడిండు. ఇవాళ నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన ఏమనాలే? హౌలా అనాలనా, దివానా అనాలనా, దిమాగ్ లేనోడు అనాలనా, ఏమనాలి చెప్పు? ఏం చేస్తావు? ఎక్కువ పెడతావు, ఇంకో కేసు పెడతావు, పెట్టు, అంతే కదా పెట్టేది. కేసులు పెట్టుడు తప్ప ఆయనకి ఏమైనా ఎరికేనా? ఏమైనా వచ్చా? కేసులు పెట్టుడు, బూతులు మాట్లాడు తప్ప 2.5 ఏళ్ళు పీకింది ఏమైనా ఉందా? ఏమీ లేదు. గట్టిగా అడిగినావు అనుకో, ఏమైనా రేవంత్ రెడ్డి మా ఆడపిల్లలకు 2500 ఇస్తాను కదా, ఏమాయంటే నీ లాగుల తోండలిడిచి పెడతా. ఏమైనా రేవంత్ రెడ్డి రైతు బంధు ఎప్పుడేస్తావంటే నీ గుట్లు వీకి గోటీలు ఆడతా. ఏమైనా మరి మా పిల్లగాళ్ళు ఎదురు చూస్తాను 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావా అంటే నీ పేగులు తీసుకొని మెడలేసుకుంటా. పేగులు మెడలేసుకునేది నాకు అర్థం కాదు. నువ్వేమైనా బోటి కొట్టేటోనువా? బోటి కొట్టేటోడు అయితే పేగులో మెడలేసుకుంటాడు. నువ్వు ఏమిటిది? ముఖ్యమంత్రివి. ముఖ్యమంత్రి తీరుగా మాట్లాడాలి, సిగ్గులేని మాటలు. ఒకటి యాద్ చేసుకోండి, ఇవాళ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మొత్తం రైతాంగానికి ఒక శాపం. ఇక్కడి నుంచి కొనడట, ఆయన గింజలు కొనడట, వడ్లు కొనడట, మీరు వండించే జొన్నలు కొనడట, శనిగలు కొనడట. మోడీ ఎంత కొనమంటే గంతే కొంటాడట, మీదికెళ్ళి కొనడట. అంటే నువ్వు ఎకరానికి 40 క్వింటాలు వడ్లు వండించినా, ఒకవేళ మోడీ గారు రేపటి రోజున కోటా 10 క్వింటాలే అంటే 10 కొంటాడట, మిగతా 30 నువ్వు బయట అమ్ముకోవాలి. ఇవాళ నిన్న తీసుకున్న నిర్ణయం అది. మరి ఊకుందామా మరలబడదామా? నేను ఇప్పుడు పున్న గ్రామంలో కూడా చెప్పినా, మీకు కూడా చెప్తున్నా, రైతులను చూస్తున్నా నేను కొనుగోలు కేంద్రాలలో కాళ్ళు పట్టుకుంటూ పోయి ఆఫీసర్లు, అయ్యా కొనండి అయ్యా అని. కాళ్ళు పట్టుకున్నాడు కాదు,
కాలర్ పట్టుకోండి, కాంగ్రెస్ వల్ల గల్లా పట్టుకొని అడగండి ఎక్కడ పోయింది, నువ్వు చెప్పిన బోనస్ ఎక్కడ పోయింది అని అడగండి, నువ్వు చెప్పిన కొనుగోలు కేంద్రాలు ఎక్కడ పోయినాయి అని అడగండి. నీ వల్ల, నీ ప్రభుత్వ అసమర్థత వల్ల రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందని అడగండి. వదిలిపెట్టం రేవంత్ రెడ్డిని. నువ్వే కదా 15 రోజుల కింద చెప్పినావు చివరి గింజ దాకా కొంటా అన్నావు. ఇవాళ ఏమైంది మరి? చివరి గింజ దాకా కొంటా, మోడీ మెడలు వంచుతా, నేను మోడీని ఇది చేస్తా అది చేస్తా అని తొడలు కొడుతీవి. ఇవాళ ఏమైంది అని అడుగుతున్నా. కాంగ్రెస్ కు 8 మంది ఎంపీలు ఉన్నారు. మీ ఆదిలాబాద్ లో కూడా బీజేపీ ఎంపీ ఉన్నాడు. 16 మంది ఎంపీలను నేను అంటా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రంలో ఎంత బాధ్యత ఉందో 16 మంది ఎంపీలు మీకు కూడా అంతే బాధ్యత ఉంది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మోడీ ప్రభుత్వం మేము కొనము, వడ్లు కొనమంటే మొత్తం కేబినెట్ మేము ఢిల్లీ పోయినాం. కేసీఆర్ సార్తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరం ఢిల్లీ పోయి ధర్నా చేసి ప్రభుత్వం మెడలు వంచి కొనేటట్టు చేసి వచ్చిన నాయకుడు మగాడు మనగాడు మన నాయకుడు కేసీఆర్. ఇవాళ ఉన్న ఎంపీలు 8 మంది కాంగ్రెస్ వాళ్ళు, 8 మంది బీజేపీ వాళ్ళు. మీకు కూడా జిమ్మేదారు ఉన్నది. రేవంత్ రెడ్డి తప్పించుకుంటా అంటే ఆయనని ఇడిచిపెట్టాం, ఎంపీలను కూడా ఇడిచిపెట్టాం. మీరు గెలిపించింది ఆదిలాబాద్ ప్రజలు. బీజేపీ ఎంపీని ఇక్కడ తప్పకుండా నిలదీయాలి, అడగాలి. ఏమయ్యా కొనడట మోడీ, ఎందుకు కొన్నాడు రేవంత్ రెడ్డి వడ్లు, ఎందుకు కొన్నాడు జొన్నలు, ఎందుకు కొన్నాడు కందులు, ఎందుకు కొన్నాడు సోయా? కేసీఆర్ ఉన్నప్పుడు కొన్నాడు ఎట్లా, ఇప్పుడు కొన్నాడు ఎట్లా అని గట్టిగా నిలదీయాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. నేను ముగించే ముందు మీ తరఫున చెప్పేది ఒకటే, ఇది రైతు బంధు ప్రభుత్వం పోయింది, ఒక రాబంధు ప్రభుత్వం వచ్చింది. ఈ రాబంధు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ అనేది కరోనా కంటే డేంజరు, ఇది ఊర్లలో చెప్పాలి.